హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి కోసం వెతుకుతున్న విక్రమాదిత్య ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అను చైత్ర అయితే కుశల దగ్గరకు వచ్చి అత్తయ్య ఇంట్లో పద్మావతి కనిపించట్లేదు, ఇల్లంతా చూసాను ఎక్కడ కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది. అదేంటి ఇంట్లో లేకపోవడం ఏంటి పద్మావతి అని కుశల అయితే అడుగుతూ ఉంటుంది. వదిన బయటకు వెళ్ళడం నేను చూశాను, వికీ అన్నయ్యకి చెప్పి వదిన బయటకు వెళ్ళిపోయింది అని దివ్య అయితే అంటూ ఉంటుంది. బయటకు వెళ్ళిపోవడం ఏంటి అని అర్ధరాత్రి పద్మావతి ఎందుకు అలా చేసింది, పద్మావతి అలా చేయదు అని కుశల అయితే అనుకుంటూ ఉంటుంది. ఏం జరిగినా ఇంట్లో మేమిద్దరం పెద్దవాళ్ళం ఉన్నాం కదా, మాకు చెప్పాలి కదా, మాకు తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని కుశల వాళ్ళ భర్త కూడా అంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు పద్మావతి గురించి. మరోవైపు విక్రమాదిత్య కారులో పద్మావతిని వెతుకుతూ ఉంటాడు. పద్మావతి నీకోసమే వస్తున్నాను, నువ్వు పడ్డ బాధను మొత్తం తీర్చేసి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను, నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటే ఇంటి నుంచి వెళ్ళిపోతావని నేను అర్థం చేసుకోగలను పద్మావతి, ఇప్పుడు నీకోసమే వస్తున్నాను, నీ బాధ తీర్చేసి నీకు అన్నిలు తోచి నేను ఇంటికి తీసుకుని వెళ్తాను, నువ్వు లేకుండా నీ ఇంటికి వెళ్ళను, నన్ను క్షమించు పద్మావతి, నేను చాలా బాధ పెట్టాను, నువ్వు నాకు ప్రేమను ఇస్తే నేను నీకు బాధనిస్తున్నాను, ఇదిగో ఇప్పుడు నీకోసమే వస్తున్నాను, లేకుంటే ఆ ఇంటికి వెళ్ళను, ఎక్కడున్న పద్మావతి అని వికేత పద్మావతి కోసం బతుకుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.